ఇప్పుడు తెలంగాణలో మనకు మరీ ముఖ్యంగా అయితే ఈ వరి పంట అనేది విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉన్నది. కాకుంటే మనకు ప్రధానమైన సమస్య ఇప్పుడే ఉన్నది. సో, ఆ యొక్క సమస్య ఏందంటే మనకు కలుపు సమస్య ఎక్కువగా మనకు ఉన్నది. సో, దానికి ఆ యొక్క సొల్యూషన్‌గా మనం ఏదైతే ఉందో మనం స్ప్రే చేసుకుంటే మనకు ఒకసారి స్ప్రేయర్‌లోనే మనకు కలుపు సమస్య అనేసి పూర్తిగా మనకు విముక్తి పొందాలంటే మనకు ఈ విధంగా అయితే కలుపు సమస్య ఉంటే మనకు ఒకసారి ఈ బేయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్, అదేవిధంగా పిఐ కంపెనీ వారి ఈ నామినీ గోల్డ్, ఈ 2 కలిపి మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకు ఎకరానికి మనకు దీని యొక్క ధర వచ్చేసి 1250 నుండి 1300 మధ్యలో దీని యొక్క ధరలు ఉంటాయి. సో, కొన్ని వ్యత్యాసాలు అంటే దూరాన్ని బట్టి ఒక 100, 200 పెరగొచ్చు, తగ్గొచ్చు. కాకుంటే మనము ఈ 2 ఎందుకు చెప్తున్నామంటే మనకు లాస్ట్ ఇయర్ ఈ 2 స్ప్రే చేయడం వల్ల మనకు ఎక్కువగా ఈ కలుపు సమస్య తగ్గిపోయి మనకు ఈ వరి పొలం అయితే మనకు పైకొచ్చి గ్రోత్ జరుగుతుంది. ఈ విధంగా అయితే కలుపులో అయితే ఎక్కువగా మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంటే మనం కంపల్సరీగా కలుపు మందుని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు తక్కువ ధరలో ఈ యొక్క కలుపు మందులు స్ప్రే చేయడం వల్ల మహా అయితే రూ. 1500 బెలలో అయితే మనకు అయిపోతుంది. అదేవిధంగా అదే కూలోళ్ళని తీసుకొచ్చి మనం కలుపు తీయించాలంటే కనీసం ఎకరానికి ఒక 6, 7 కూలోళ్ళు అంటే 3000 నుండి 4000 వరకు ఖర్చు అవుతుంది. సో, దానికి ఖర్చు తగ్గించుకొని మనం దిగుబడిని పెంచుకోవాలంటే కంపల్సరీగా ఒకసారి మనం ఈ కలుపు మందును స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని స్ప్రే చేయాల్సిన రోజులు వచ్చేసి మనము నాటు వేసిన 20 నుండి 25 రోజుల లోపులో మనం స్ప్రే చేసుకుంటే మనకు ఎక్సలెంట్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, స్ప్రే చేసిన తర్వాత కూడా మనం ఎలాంటి మందులు మనం చల్లుకోవాలి. అంటే స్ప్రే చేసిన తర్వాత మనకు ఎక్కువగా హెవీ డోసులు కనుక పడితే మనకు అక్కడ కలర్ అయితే మనకు షేడ్ అవుతుంది. సో, ఎందుకంటే మనకు అక్కడ హెవీ డోసుల వల్ల మనకు ఎరుపుగా మారిపోతుంది. అందుకని ఆ ఎరుపు సమస్యను తగ్గించుకోవడానికి అయితే మనం ఏం చేయాలంటే ఎమ్మటే ఒక ఎకరానికి 25 నుండి 30 కేజీల యూరియాని తీసుకొచ్చి చల్లుకుంటే మనకు ఎక్సలెంట్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీన్ని స్ప్రే చేయాల్సిన ముందు మనము ఒక 2 రోజుల ముందు నీళ్ళ తడి అనేసి ఆపేయాలి. సో, నీళ్ళ తడి ఆపిన తర్వాత మనం స్ప్రే చేసుకుంటే మనకు ఎక్సలెంట్‌గా రిజల్ట్ వచ్చి మనకు మరుసటి 3వ రోజుకి మనం నీళ్ళ తడిని ఇచ్చుకుంటే ఆ యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి రకమైన ఉన్న గడ్డి మొక్కలు కూడా మనకు పూర్తిగా ఒక 6 నుండి 7 రోజుల్లో మనకు పూర్తిగా అంతమయ్యే అవకాశం చాలా వరకు ఉన్నది. సో, కంట్రోల్ అయితే 100% అయితే చేస్తుంది. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో, మనకు ఇప్పుడున్నది ఎక్కువగా అయితే ఈ వరి పొలాల మీదనే మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పోయిన వారం నుండి మిరప తోటకైతే మనం స్ప్రేయింగ్‌లో అయితే ఆపేసాం. ఎందుకంటే ఆల్మోస్ట్‌గా నల్లి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఆపేయడం జరిగింది. సో, బై, అందరికీ ధన్యవాదాలు.